తెలంగాణలో రిటైర్డ్ అయిన ప్రభుత్వంలో ఇంకా కొనసాగుతున్న ఉద్యోగుల డేటా రెడీ అయింది. దీనికి సంబంధించిన నివేదిక పిఎస్ శాంతికుమారి చేరింది. మొత్తం వివిధ ప్రభుత్వ శాఖల్లో వివిధ స్థాయిల్లో 1049 మంది అధికారులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పివి నరసింహ అందిస్తారు. తెలంగాణలో రిటైర్డ్ అయిన ప్రభుత్వంలో ఇంకా కొనసాగుతున్న ఉద్యోగాల డేటా రెడీ అయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిటైర్ అయినటువంటి అధికారుల యొక్క ఏ శాఖలో ఎంతమంది, అది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్ లో లేకుంటే ఇతర గ్రూప్ 1 ఆఫీసర్లు కానీ, అదేవిధంగా కంఫర్ట్ ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి డేటా కానీ వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు జాబితా కావాలని ప్రభుత్వం కోరినట్టుగా సమాచారం ఉంది. దాని ప్రకారం సాధారణ పరిపాలనా శాఖ సంబంధించిన జేఈడి ఇప్పటికే వివిధ శాఖల్లో ఉన్నటువంటి రిటైర్డ్ గత 5 సంవత్సరాలుగా కొంతమంది ఉన్నారు, కొంతమంది 6 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏ శాఖలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క ఏ హోదాలో ఉన్నారు, వాళ్ళు రిటైర్డ్ ఐఏఎస్లు ఎవరు, ఐపీఎస్లు, అదేవిధంగా గ్రూప్ 1 ఆఫీసర్లు, కంఫర్ట్ ఐఏఎస్లు, ఇతర రిటైర్డ్ అధికారులు ఎవరెవరు ఉన్నారు అనేటువంటి ఒక డేటాని ప్రభుత్వం కోరింది. కాబట్టి ముఖ్యమంత్రి టేబుల్ మీద ఆ వివరాలన్నీ ఉండాలి అనేటువంటిది చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఆదేశించడంతో సాధారణ పరిపాలనా శాఖ జేఏడి దానికి సంబంధించిన వివరాలు సేకరిస్తే దాదాపు ఇప్పటికీ 1049 మంది అంటే ఉన్నారు అనేటువంటిది తెలుస్తుంది. అంటే ఒక 1000 సంఖ్య దాటిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న ప్రాథమికంగా 90 మంది అన్నారు కానీ మొత్తం వివిధ శాఖల నుంచి తీసుకున్న సమాచారం చూస్తే ఇప్పటికీ అంటే ఒక 1049 మంది అనేది చాలా పెద్ద సంఖ్యగానే ఇది కనపడుతుంది. దీంట్లో ప్రధానంగా గతంలో మాజీ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ శాఖలోనే ఎక్కువ మందిగా ఉన్నట్టుగా 179 మంది దాంట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో పనిచేసినట్టుగా అత్యధికంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ దాని డిపార్ట్మెంట్ కి సంబంధించిన మా కేటీఆర్ పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసిన శాఖలో ఉన్నారు అనేటువంటిది ఒక డేటా వస్తుంది. తర్వాత హైర్ ఎడ్యుకేషన్ లో కూడా 88 మంది, అదేవిధంగా సివిల్ సప్లైలో 75 మంది, అదేవిధంగా R&Bలో 81 మంది, ఇరిగేషన్ లో 70 మంది, ఈ రకంగా వివిధ శాఖలు ఇంకా పూర్తిగా కొన్ని రావాల్సి ఉంది. అంటే ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. కానీ మనకు అందిన సమాచారం ప్రకారం శాఖల వారీగా కూడా పూర్తి సమాచారం ఉంది. కానీ మనకి అందిన బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్ గా అందినటువంటి సమాచారం ప్రకారం, ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని శాఖలు ఇంకా రాత్రికి పొద్దుపోయాక మరిన్ని వివరాలు అందే అవకాశం ఉంది. బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్ గా మనం గనక చూస్తుంటే ఇప్పుడు ఈ సమాచారం ఎవరి దగ్గర ఇప్పటి వరకు అందలేదు. మనం ఎక్స్క్లూజివ్ గా మనకు అందిన సమాచారం ప్రకారం మొత్తం అధికారుల సంఖ్య మనం చూస్తే కనుక 1049 మంది రిటైర్డ్ అధికారులు, ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 కంఫర్ట్ ఐఏఎస్లు, ఇతర రిటైర్డ్ అధికారుల సంఖ్య తేలితే దాంట్లో మున్సిపల్ శాఖలోనే అత్యధికంగా 179 మంది ఉంటే, హైర్ ఎడ్యుకేషన్ లో 88 మంది, సివిల్ సప్లైలో 75 మంది, R&Bలో 81 మంది, ఇరిగేషన్ లో 70 మంది, ఈ రకమైనటువంటి మొత్తం వివిధ శాఖల్లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా పూర్తి సమాచారం బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్ గా దొరికే అవకాశం కనపడితే, ఇక జీతభత్యాల రూపంలో నెలసరి 150 కోట్ల రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు అనేటువంటిది ఈ మొత్తం 1049 మందికి సంబంధించినటువంటి జీతభత్యాలు కనుక చూస్తే సుమారుగా నెలకే 150 కోట్ల రూపాయలు ఉన్నాయంటే ఆర్థికంగా ఈ రకంగా ప్రభుత్వం మీద భారం ఉంది అనేటువంటి కూడా అంచనా. అంటే ఏడాదికి సుమారుగా 1800 కోట్లు లెక్కన మనం చూడొచ్చు. గడిచిన 10 ఏళ్ళు, అంటే దీంట్లో అందరూ 10 ఏళ్లుగా పనిచేయవచ్చు. ఈ 1049 మందిలో గడిచిన ఉండకపోవచ్చు. కానీ
కొంతమంది 5 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు, కొంతమంది 6 సంవత్సరాలుగా, కొంతమంది 10 సంవత్సరాలుగా, ఇట్లా వివిధ రకాలు ఉండొచ్చు. కానీ మన యావరేజ్ గా చూస్తే కూడా సగటున కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు, 10 సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళు, 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు, ఆ రకంగా చూస్తే కూడా 13,000 కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వం మీద ఈ 10 ఏళ్లలో పడ్డది అనేటువంటిది ఒక అంచనా ఆర్థిక నిపుణులు కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ ఒక అంచనా వేస్తున్నారు. అంటే సుమారుగా 13,000 కోట్ల రూపాయల అదనపు భారం యావరేజ్న ఈ రిటైర్డ్ అధికారులని కొనసాగించడం ద్వారా ప్రభుత్వం మీద 13,000 కోట్ల రూపాయల అదనపు భారం 10 ఏళ్లలో పడింది అనేటువంటిది ఒక అంచనాకి వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదే కనుక అయితే ఇంతమందిని ఎందుకు ఆ రకంగా రిక్రూట్ అంటే కొనసాగించారు, ఆ రకంగా ఎందుకు వివిధ శాఖల్లో వీళ్ళందరినీ కూడా కొనసాగించాల్సిన అవసరం వచ్చింది? నిజంగానే వర్క్ లోడ్ వల్ల కొనసాగించారా, లేకుంటే ఇతర అంటే రాజకీయ ఒత్తిళ్ల వల్ల కొనసాగించారా, లేకుంటే ఫైర్ వీల్ వల్ల కొనసాగించారా అనేటువంటిది కూడా ఒక చర్చ అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మీద భారం పడే విధంగా ఇంతమందిని కొనసాగించడం, ఒకళ్ళిద్దరికి ఆయా శాఖల అవసరాన్ని బట్టి కొనసాగించడం అవసరం ఉంటుంది. కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన వాళ్ళు, లేదంటే ఇతర ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని వాడుకోవడం కోసం ఆ శాఖలో కొంత పట్టు సాధించి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి కొత్త వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు కాబట్టి కొంతకాలం వాళ్ళ 2 సంవత్సరాల పాటు కొనసాగించడం అనేటువంటిది ఏ ప్రభుత్వమైనా ఎవరైనా చేసేటువంటి సహజ ప్రక్రియ. కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఇంతమందిని గత అనేక సంవత్సరాలుగా కొనసాగించడం, వివిధ శాఖల్లో ఒకళ్ళు కాళ్ళు ఇద్దరు కాదు, ఒక శాఖలో 100 మందికి పైగా, ఇంకో శాఖలో 150 మందికి పైగా ఈ రకంగా కొనసాగించడం అనేటువంటిది నిజానికి ఏ అవసరాల కోసం అనేటువంటిది ప్రభుత్వం మీద ఇంత భారం పడుతుంది అనేటువంటి అంచనా లేకుండా విచ్చలవిడితనంగా వీళ్ళని కొనసాగించడం అనేటువంటిది అది ప్రజల మీద భారం పట్టడమే. ప్రభుత్వం మీద భారం పట్టడం అంటే ఆటోమేటిక్ గా ప్రజల మీద భారం పట్టడం లాంటిదిగానే ఉంటుంది అనేటువంటిది ఒక చర్చ అయితే ఉంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వంకి నివేదిక ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి రాగానే నివేదిక సమర్పిస్తే పొలిటికల్ గా ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. వీళ్ళందరినీ తొలగించడమా, వీళ్ళలో కొంతమంది అవసరాన్ని బట్టి కొంతమందిని కొనసాగించడమా, ఆయా శాఖలో అవసరం ఉంది అని అనుకున్న వాళ్ళని కొనసాగించడమా, లేదు ఎన్సలాట్ గా అందరినీ కూడా ఒక జీవోతో వీళ్ళందరినీ తొలగించేయటమా? ఏదైతే 1149 మంది దాకా ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉన్నవారో వీళ్ళందరినీ అవసరం లేదు, వీళ్ళ వల్ల అదనపు భారం పడుతుంది, ఆర్థిక భారం ప్రభుత్వానికని ఒకే జీవో ద్వారా వీళ్ళందరినీ తొలగిస్తారా, లేదు వీళ్ళలో కొంతమందిని ప్రభుత్వం పాలసీగా అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క నైపుణ్యము, వాళ్ళకు ఉన్న సీనియారిటీ, ఎక్స్పీరియన్స్ బట్టి వాడుకుంటారు అనేది చూడాలి. మొత్తానికైతే ప్రభుత్వం ఒక పొలిటికల్ డిసిషన్ అయితే తీసుకోవాల్సినది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది. ఈ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ సర్కార్లో ఈ రకంగా కొనసాగించడం మీద అటు రాజకీయ వర్గాల్లో, ఇటు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా చర్చ ఉంది. ఇప్పటికే జెన్కో లాంటి చోట్ల విచ్చలవిడిగా అవుట్ సోర్సింగ్ పేరుతో, లేకుంటే అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయడంతో, లాంటి ప్రత్యేక జీవోల పేరుతో వాళ్ళని అపాయింట్ చేయడం, ఉద్యోగాలుగా తీసుకోవడం, వాళ్ళు ఎక్కడా పనిచేయకపోయినా కానీ ముఖ్యమంత్రి పేషీలో పనిచేస్తున్నారని వాళ్ళని చూపించి జీతాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా జెన్కోలో, ట్రాన్స్కోలో ఏదైతే ఉందో ఇప్పుడు తాజాగా చూస్తే మొత్తం డిపార్ట్మెంట్లు సాధారణ పరిపాలన శాఖ సేకరించిన వివరాలు చూస్తే కనుక అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.